హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు వచ్చే నెల నుండి మీరు లోన్ డబ్బులతో పాటుగా ఈ డబ్బులు అనేది ఇక మీరు ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఆ డబ్బులు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు సంబంధించి శుభవార్త అయితే చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే చెప్పినటువంటి శుభవార్త ఏంటంటే, ఇకపై జీవనోపాధి కోసం తీసుకున్నటువంటి రుణాలు ఏవైతే ఉందో ఆ రుణాలకు సంబంధించి బ్యాంకులు విధించేటటువంటి ఏవైతే ఛార్జీలు ఉన్నాయో, అంటే మనకు ఇటీవల బ్యాంకర్లలో నిర్వహించినటువంటి ఎస్ఎల్బిఐ సమావేశంలో ఛార్జీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఆరా తీశారు. సో చంద్రబాబు నాయుడు గారి ఇచ్చినటువంటి ఆదేశాలు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. మహిళా సంఘాల రుణాలపై ప్రాసెస్ అలాగే ఇన్స్పెక్షన్ ఛార్జీలు రద్దు చేస్తూ బ్యాంకులు నిర్ణయం అయితే తీసుకున్నాయి. ఇక అన్ని బ్యాంకులు కాదండి, కొన్ని బ్యాంకులు మాత్రమే ఈ నిర్ణయం అయితే తీసుకున్నాయి. మిగిలినటువంటి బ్యాంకులు ఏవైతే ఉన్నాయో అది త్వరలోనే దీనికి సంబంధించి ఆమోద ముద్ర అయితే వేయబోతున్నారు. ఇక ఏ బ్యాంకులకు సంబంధించి ఇది ఇప్పుడు వర్తిస్తున్నాయి అని చూసుకున్నట్లయితే ఈ ఛార్జీల విషయంలో ఇప్పటికే మనకు ఎస్బీఐ నిర్ణయం అయితే తీసుకుందండి. అలాగే చాలామంది ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా చాలామంది డ్వాక్రా మహిళలు రుణాలు అనేది తీసుకుంటూ ఉంటారు. అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో సో ఆ బ్యాంకు కూడా నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 11 లక్షల డ్వాక్రా సంఘాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ సంఘాలలో కూడా అత్యధికంగా మనకు 3 లక్షల సంఘాలు యూనియన్ బ్యాంక్ పరిధిలో అయితే ఉన్నాయి. సో యూనియన్ బ్యాంకు అలాగే స్టేట్ బ్యాంక్ అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాయి. ఇక మిగిలినటువంటి బ్యాంకుల్లో ఎవరైతే డ్వాక్రా మహిళలు రుణాలు తీసుకుంటున్నారో వారందరికీ కూడా అతి త్వరలోనే ఈ గ్రీన్ సిగ్నల్ అయితే రాబోతుంది. అయితే 3 లక్షల సంఘాలు యూనియన్ బ్యాంక్ పరిధిలో అయితే ఉన్నాయి కాబట్టి 30 లక్షల మంది సభ్యులు అయితే ఉన్నారు. గతంలో యూనియన్ బ్యాంకు 10 లక్షలు దాటినటువంటి వారికి మనకు క్యాష్ క్రెడిట్ రుణంపై ప్రతి లక్షకు 350 రూపాయల చొప్పున ప్రాసెసింగ్ ఫీజు అయితే వేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఆ ప్రాసెసింగ్ ఫీజు అనేది లేదండి, ఎత్తివేశారు. ఇక 1.30% ప్రాసెస్ ఫీజు అయితే వసూలు చేసే 5 లక్షలు దాటినటువంటి ప్రతి లోన్ అకౌంట్పై త్రైమాసికానికి 500 రూపాయలతో పాటుగా జీఎస్టీని ఇన్స్పెక్షన్ ఛార్జీ కింద తీసుకునేవారు. అయితే ఇప్పుడు 20 లక్షల రుణం తీసుకుంటే బ్యాంకులు ఈ ఛార్జీలు మినహాయించడంతో ఏడాదికి 33,000 రూపాయలు డ్వాక్రా గ్రూపులకు సంబంధించి మనకు 10 మంది సభ్యులు ఉంటే కనుక ఒక్కొక్కరికి 3,300 రూపాయల వరకు అయితే ఈ ప్రాసెసింగ్ ఛార్జీ ఫీజు అయితే పడుతుంది. సో ఇదైతే మనకు మీకు మిగిలిపోయినట్టే మీకు డబ్బులు. సో ఈ ప్రాసెసింగ్ ఛార్జీలు అనేది మీరు ఇక్కడ నుండి చెల్లించాల్సిన అవసరం లేదు. స్టేట్ బ్యాంకు అలాగే యూనియన్ బ్యాంకు మాత్రం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది. సో ఆ బ్యాంకులు అనేవి సో ఇక మీ దగ్గర ప్రాసెసింగ్ ఫీజులు అయితే తీసుకోవు. సో మిగిలినటువంటి బ్యాంకులు ఏవైతే ఉన్నాయో సో దీనికి సంబంధించి మనకు వీళ్ళు కూడా ప్రాసెసింగ్ ఫీజు అనేది దీనికి సంబంధించి ఆమోదం ముద్ర వేయాలంటే సో అతి త్వరలోనే వీరు కూడా ఆమోద ముద్ర అయితే వేస్తారు. సో దీని ద్వారా ఏంటంటే మీకు ప్రాసెసింగ్ ఫీజు అనేది ఎత్తివేస్తారండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్లో ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.